హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్తో స్వీట్ రెసిపీ చేసాను. చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా స్వీట్ అనగానే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. కానీ బీట్రూట్తో చేసే స్వీట్ అనగానే మొహం అలా పెట్టేసి తినను అనుకుంటే వెళ్తారు. కానీ అలాంటి పిల్లలు కూడా మారం చేయకుండా తినాలంటే తప్పకుండా ఈ స్టోరీని అయితే చెప్పిన తర్వాత కంపల్సరీగా తింటారు. ఒకసారి అయితే వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేసినట్లయితే ఈ రక్తపు రాజు గురించి, బీట్రూట్ రక్తపు రాజు గురించి ఈ వీడియోలో చెప్తాను. పిల్లలకి చెప్పి చూడండి, తినడానికి ట్రై చేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ కిచెన్ ఛానల్. కల్పితమే కావచ్చు కానీ అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రము నిజము. మనందరికీ తెలిసిందే. పిల్లలు తినడానికి అయితే ఈ స్టోరీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే అనగనగా ఒక ఊరిలో కూరగాయల తోటలో అన్ని కూరగాయలు పసుపు పచ్చ, ఆకుపచ్చ, టమాటా, ఎరుపు రంగులో ఉండే కూరగాయలు ఎక్కువగా ఉండే. వాటి మధ్యలో అప్పుడే పుట్టిన బీట్రూట్ గాఢమైన కలర్తో పొట్టిగా ఉండేది. అది చూసిన కూరగాయలు నవ్వుతూ ఉండేవి, నువ్వు ఇంత గాఢమైన రంగులో ఉన్నావు అని. బీట్రూట్ ఈ విధంగా అనుకుంది, నేను ఎప్పటికైనా రాజులాగా అవుతాను, మీ అందరి ముందు చూపిస్తాను అనుకుంటూ ఉండేది. అప్పుడు అక్కడికి వచ్చిన రాజు, మన రాజ్యంలోని ప్రజలందరూ బలహీనంగా అలసటగా కనిపిస్తున్నారు, ఇన్ని కూరగాయలు తిన్నా వీటిలో ఏమీ లభించడం లేదు అనుకుంటా. ఈ గాఢంగా ఉన్న బీట్రూట్ కూరను ఒక 10 రోజులు స్వీట్గా తయారు చేసి లేదంటే కూరగాయలుగా తయారు చేసి ప్రజలకు పెట్టండి అని చెప్తారు. అప్పుడు ప్రజలందరికీ ఆ బీట్రూట్తో తయారు చేసిన రెసిపీస్ ఒక 10 days పెడతారు. అప్పుడు ప్రజలు నెమ్మదిగా, కాంతివంతంగా, చురుకుగా, పిల్లలు చురుకుగా స్కూల్కి వెళ్తుండడం గమనిస్తారు రాజు. అప్పుడు కూరగాయల తోటకి వెళ్ళి వైద్యునితో దీని ఏ మహత్యం ఉందో చూడమంటారు. అప్పుడు వైద్యుడు, చాలా పోషకాలు ఉన్నాయి, మెయిన్గా ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల్లో రక్తశాతం పెరిగి కాంతివంతంగా అదేవిధంగా చురుకుగా ఉండడానికి సహాయపడింది. ఇందులో ఇంకా నైట్రేట్లు ఉండడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఈ బీట్రూట్లో ఉంది అని చెప్తారు. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వీటిలో స్కిన్, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది, అందువల్ల ప్రజలందరూ చురుకుగా ఉన్నారు అని చెప్తారు. అప్పుడు రాజు, బీట్రూట్ అనేది సహజమైన రంగు, ఇది రక్తాన్ని కూడా ఇస్తుంది కాబట్టి దీన్ని రక్తపు రాజుగా ప్రకటన చేస్తున్నా. ఎవరు ప్రజలకి రక్తాన్ని ఇచ్చి ఆరోగ్యంగా ఉంచుతారో వారే రాజు అవుతుంది. ఇది రక్తాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని రక్తపు రాజుగా ప్రకటన చేయడం జరిగింది. దీనితోని ఈ పొలంలో అన్ని బీట్రూట్ మొక్కలే వేయవలసిందిగా సైనికులకి చెప్తారు. అప్పుడు మిగిలిన కూరగాయలు చూసి బీట్రూట్, ఎప్పటికైనా నేను రాజు అవుతాను అనుకున్నాను, రాజు అయ్యాను చూసారా అని గర్వంగా చూస్తుంది మిగిలిన కూరగాయల్ని. ఆ కూరగాయలు కూడా ఇంకా తల వంచుకొని క్షమించమని చెప్తాయి బీట్రూట్కి. అంతే కదా, ఇంకా బీట్రూట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిసాయి కదా. ఇంకా రక్తపు రాజుని మీరు కూడా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఫస్ట్ అయితే ఈ స్వీట్లో అయితే స్వీట్ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చెప్పేస్తాను. బీట్రూట్ని పై తొక్క తీసేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ మాత్రమే తీసుకొని అందులో 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక బెల్లం పాకంలోకి ఈ జ్యూస్ని అయితే వేసేసుకోవాలి. ఈ దగ్గరకు వచ్చి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి ఈ విధంగా కేక్ మిశ్రమం లాగా వస్తుంది. దీన్ని పైన కొబ్బరి పొడి వేసుకొని తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ హల్వా డిలైట్ అనేది రెడీ అయింది. పిల్లలకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు. ఇంకా చాలా టేస్టీగా ఉంది, ఈజీ ప్రాసెస్ కూడా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, subscribe to the Sri Kitchen channel. Thank you so much. Bye. Good night. Keep watching. Bye.